హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన హ్యాపీ లైఫ్. సో ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే స్మాల్ హ్యాబిట్స్ మేక్స్ డీప్ కనెక్షన్స్. యాజ్ ఎ పేరెంట్స్గా మన పిల్లల లైఫ్ మన లైఫ్ కన్నా బాగుండాలి అనే ఎక్స్పెక్టేషన్స్ మనం పెట్టుకుంటాం కదా. సో ఇలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నప్పుడు మన మీద రెస్పాన్సిబిలిటీస్ కూడా బాగా ఉంటాయి. టైంకి చదివించాలి, హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేయాలి, లెర్నింగ్ స్కిల్స్, లిజనింగ్ స్కిల్స్, స్పీకింగ్ స్కిల్స్ ఇవన్నీ ఇంకా ఇంప్రూవ్ చేయాలి. సో ఇలా ఎన్నో ఉన్నాయండి. పొద్దున్న లేస్తే ఆఫీస్లో ఒక స్ట్రెస్ అయితే ఇంట్లో పిల్లల్ని చూస్తుంటే ఇంకో స్ట్రెస్. వాళ్ళు కాసేపు ఒక 10 నిమిషాలు టీవీ చూసినా అదేదో పెద్ద తప్పైపోయినట్టు ఫీల్ అయిపోతూ ఉంటాం. ఎక్కడ మన పేరెంటింగ్ని ఎవరైనా తప్పు పడతారేమో, బయట వాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఇవన్నీ మన పిల్లలకి నేర్పించాలి అన్న స్ట్రెస్ వాళ్ళకన్నా మనకే ఎక్కువ అవుతుంది. సో ఈ టోటల్ స్ట్రెస్ ఎందువల్ల అనుకుంటున్నారో తెలుసా? ఎక్స్పెక్టేషన్స్. ఎస్, మన పిల్లలు ఇలా ఉండాలి, ఇలా బిహేవ్ చేయాలి, ఈ పనులు మాత్రమే చేయాలి అని యాజ్ ఎ పేరెంట్స్గా మనం వాళ్ళ మీద లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నాం. కాబట్టి అసలు ఒకసారి మన లైఫ్లో ఒక రివ్యూ వేసుకోండి. అసలు మనం ఏం చదువుతున్నాం, ఏం జాబ్ చేస్తున్నాం, ఒక్కొక్కసారి ఎంతో కష్టపడి కొన్ని ఇయర్స్ టైం స్పెండ్ చేసి చదివిన డిగ్రీలకి మనం చేస్తున్న పనికి ఏమాత్రం సంబంధం లేదు. లైఫ్లో ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కటి నేర్చుకుంటూ వెళ్తున్నాం, ఎంతోమందితో కొత్త పరిచయాలు ఏర్పరచుకుంటున్నాం. అలా మన కెరియర్లో కానీ మన లైఫ్లో కానీ గ్రో అవుతూ ఉన్నాం. ఇన్ని తెలిసినా కానీ పిల్లల విషయానికి వచ్చేసేతలకి ఎంత డబ్బులైనా ఖర్చు చేసి పిల్లలకి అన్నిట్లో బెస్ట్ ఇవ్వాలనే తాపత్రయపడతాం. సో ఈ తాపత్రయంతో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య గొడవలు, ఇంట్లో అత్తామామలతో గొడవలు. సో వీటన్నిటికీ కారణం మన ఎక్స్పెక్టేషన్సే అండి. అసలు మనం ఎక్స్పెక్ట్ చేయడం మానేసి చిన్న హ్యాబిట్స్ని మన లైఫ్లో ఇంకల్కేట్ చేసుకున్నామంటే వాటిలో వాళ్ళ కెరియర్ గ్రో అవుతుంది, మన లైఫ్ బాగుంటుంది. ఒక హెల్తీ అండ్ హ్యాపీ ఎన్విరాన్మెంట్ ఉన్నటువంటి హ్యాపీ హోమ్ని క్రియేట్ చేసుకున్న వాళ్ళమవుతాం. ప్రతి క్షణం చదువు, నువ్వు అది చదువు, ఇది నేర్చుకో, ఇంకేదైనా సబ్జెక్ట్ ఓపెన్ చేసి చేసుకోవచ్చు కదా, మ్యాథ్స్ నేర్చుకోవచ్చు కదా, ఫిజిక్స్ నేర్చుకోవచ్చు కదా, ఇలా మనం సలహాలు ఇస్తూ ఉంటాం. ఒక ఏజ్లో ఉన్నప్పుడు బాగుంటుంది, కానీ అలా పిల్లలు పెరుగుతూ ఉన్నప్పుడు ఇలా మనం సలహాలు ఇస్తూ ఉంటే అసలు బాగుండదు. సో మనం చేసే పనిలోనే మ్యాక్సిమం పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తూ డీప్ కనెక్షన్స్ని మనం డెవలప్ చేసుకున్నామంటే మన పిల్లలు మనం చెప్పిన మాట వింటూ హ్యాపీగా హెల్తీగా ఉంటారు. నాతో చాలామంది చెప్తూ ఉంటారు, మా పిల్లలు అసలు మాట వినరండి, చదవమంటే అస్సలు చదవరు, ఏం చెప్పినా వినరు అని అంటూ ఉంటారు. ఎందుకు వినట్లేదు అంటే మనం వాళ్ళతో డీప్ కనెక్షన్స్ అనేవి ఏర్పాటు చేయట్లేదు. ఎంతసేపు ఉన్నా వాళ్ళని కమాండ్ చేయాలి, మనం పెట్టిన రూల్స్కి వాళ్ళు అదే విధంగా ఫాలో అవ్వాలి అనుకుంటారు. ఒక్కసారి ఈ విషయం గుర్తుంచుకోండి, మన ఇల్లు ఏమీ స్కూల్ కాదు కదా. స్కూల్లో అయితే రూల్స్ ఉంటాయి, ఇంట్లో రూల్స్ అవసరమా? మన ఫ్యామిలీ మెంబర్స్ అందరి మధ్య ఒక స్ట్రాంగ్ హెల్తీ కనెక్షన్స్ ఏర్పడితే మనం ఆటోమేటిక్గా ప్రతి చిన్న విషయము ఒక ఫ్రెండ్ లాగా మాట్లాడి ఆలోచించి పరిష్కరించుకోవచ్చు. ఓకే దివ్య, నువ్వు చెప్పింది బాగుంటుంది, మరి ఈ డీప్ కనెక్షన్స్ ఎలా డెవలప్ చేసుకోవాలి అన్న థాట్ వచ్చిందా మీకు? సో మన వ్లాగ్ యొక్క థంబ్నెయిల్ ఏంటి? స్మాల్ హ్యాబిట్స్ మేక్స్ డీప్ కనెక్షన్స్. డాన్సింగ్, కుకింగ్, సింగింగ్ ఇలా చిన్న హ్యాబిట్సే అండి మన మధ్య స్ట్రాంగ్ రిలేషన్స్ని, డీప్ కనెక్షన్స్ని డెవలప్ చేసేది. పిల్లలకి ఇష్టమైనటువంటి పనుల్లో మనం కనుక వాళ్ళకి హెల్ప్ చేస్తూ అలా వాళ్ళతో టైం స్పెండ్ చేస్తూ మనం ఇన్వాల్వ్ అయ్యామంటే మనం చెప్పినటువంటి పనులు వాళ్ళు కూడా మనకి రెస్పాండ్ అయ్యి మనతో పాటు వాళ్ళు ఒక చెయ్యి వేసి మనకి హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇలా ఒక
హెల్తీ ఎకోసిస్టమ్ని మన చుట్టూ డెవలప్ చేసుకున్న వాళ్ళమవుతాం. అండ్ పేరెంటింగ్ అనే టాపిక్ వచ్చేతలకే ఇది కేవలం ఏదో మామ్స్ జాబో లేదా డాడ్స్ జాబో అనుకుంటాం. బట్ జస్ట్ రిమెంబర్, పేరెంటింగ్ అనేది ఒక ఫ్యామిలీ జాబ్. ఇట్స్ ఎ టీమ్ ఎఫర్ట్. బ్రదర్స్ మధ్యనైనా, ఫాదర్ అండ్ సన్ మధ్య అయినా, మామ్ అండ్ సన్ లేదా డాటర్ అయినా, అండ్ గ్రాండ్ పేరెంట్స్ అండ్ గ్రాండ్ కిడ్స్ మధ్య అయినా రిలేషన్షిప్ బాగుండాలి అంటే అందరి మధ్య ఒక హెల్దీ కనెక్షన్ అనేది డెవలప్ అవ్వాలి. ది సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ యాక్టివ్లీ లిజన్ టు యువర్ చైల్డ్. వాళ్ళు ఏదైనా మనతో మాట్లాడాలి అనుకుంటున్నప్పుడు మన చేతిలో ఫోన్ పక్కన పెట్టేసి వాళ్ళ కళ్ళల్లోకి కళ్ళు పెట్టి ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తూ మనం వినాలి. అప్పుడే ఎప్పుడైతే మనం యాక్టివ్గా లిజన్ చేస్తున్నామో మనల్ని చూసి పిల్లలు కూడా నేర్చుకుంటారు. సో పేరెంట్స్ మాట్లాడుతున్నప్పుడు మనం కూడా వాళ్ళు చెప్పేది వినాలి అని. అండ్ మనం ఏం చెయ్యాలి, మన పిల్లలు ఎలా ఉండాలి అనుకుంటున్నామో అది కరెక్ట్గా వాళ్ళకి కమ్యూనికేట్ చేయాలి. చాలా వరకు మనం అనుకున్న విషయాలన్నీ మన బ్రెయిన్లోనే ఉంటాయి, పిల్లలతో బాగా కమ్యూనికేట్ చేయలేం. సో ఈ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల పిల్లలకి అటు పేరెంట్స్కి దూరం పెరిగిపోతూ ఉంటుంది. కాసేపు నువ్వు చదువుకోవచ్చు కదా బుక్ తీసుకొని అని చెప్పే బదులు, రా సంహిత్ ఇద్దరం కలిసి చదువుకుందాము అంటే ఎంత బాగుంటుంది. పిల్లలు గ్రాండ్ పేరెంట్స్తో ఇంకా బాగా క్లోజ్గా ఉంటారు. సో వాళ్ళు కూడా కొంచెం కేరింగ్ అండ్ ఎఫెక్షన్ చూపిస్తే అటు పేరెంట్స్ మధ్య స్ట్రెస్ కూడా తగ్గుతుంది. అలా వాళ్ళు బయటికి వాకింగ్కి వెళ్ళేటప్పుడు పిల్లల్ని తీసుకొని బయటికి వెళ్ళడం, కుక్ చేస్తున్నప్పుడు చిన్న చిన్నగా సరదాగా కొన్ని మూమెంట్స్ వాళ్ళతో షేర్ చేసుకోవడం, అలా ఇద్దరూ కలిసి బుక్ చదివించడం, ఇలాంటి హ్యాబిట్స్ మనం కనుక డెవలప్ చేసుకుంటే మన హోము హ్యాపీ హోమ్ అవుతుంది. డాక్టర్ గాట్మ్యాన్ అండ్ రాబర్ట్ చెప్పినటువంటి ఒక రేషియో ఉంది. అదేంటో తెలుసా? మ్యాజిక్ రిలేషన్షిప్ రేషియో. ఇది పేరెంటింగ్లో అయినా, మ్యారేజెస్లో అయినా, ఫ్రెండ్షిప్లో అయినా, ఎక్కడైనా కానీ ఇది ఈజీగా వాడుకోవచ్చు. ఇదేం లేదండి, చాలా సింపుల్. మనం ఒక నెగిటివ్ ఎమోషన్ని పిల్లలపై చూసామంటే దానికి ఈక్వల్గా కాదు ఇంకా ఎక్కువగానే 5 times పాజిటివ్ ఎమోషన్స్ చూపించాలి అంట. సో అదండి ఇవాల్టి వీడియో. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ సూన్ ఇన్ అనదర్ బ్యూటిఫుల్ వ్లాగ్.